నువ్వు ఇంటికి వచ్చావని తీసుకో. అలానే ఎవరు చెప్పారు నీకు? కౌన్సిలర్ నాగరాజనా? ఆయన నాకు చుట్టం కాదు. చుట్టం కాకుండానే వచ్చావా? ఎందుకన్నా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? మాట్లాడిన చాలు, ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే నిన్ను ఏం చేస్తాను చూడు. మాట్లాడుతున్నావు. ఎక్కడి నుంచో వచ్చి పిచ్చి పిచ్చిగా. నువ్వు నాకు ఇచ్చిందే కదా నీకు ఇస్తున్నాను. సద్గురు ఆయుర్వేద గ్రామ్ ఫ్లోర్ సోప్ సూపర్ బక్రా. అందరూ చెప్తారు నేను చాలా తెల్లగయ్యానని. సద్గురు ఆయుర్వేద గ్రామ్ ఫ్లోర్ సోప్ నా బ్యూటీ పార్ట్నర్. చర్మం యొక్క ఆరోగ్యం పెంచుతుంది. సద్గురు ఆయుర్వేద గ్రామ్ ఫ్లోర్ సోప్. కాయ వదిలేసి వచ్చారంటనా? పెళ్ళికి వచ్చారు కదా, మీరే వచ్చారుగా మునిరత్నం పెళ్లికి. నీ పక్కనే కదా నేను కూర్చుంది. అయ్యో అదే మునిరత్నం పెళ్లిలో. ఇంతకీ పెళ్ళి ఎక్కడైంది? పెళ్లి ఇక్కడే, ఆ వీధి చివరిలో. కలిసి తిన్నాం కదా, కాయ మర్చిపోయి ఇక్కడికి వచ్చేసావు. నాది కాదు. నీది కదా? నాది కాదు. అదేనన్నా, పెళ్లిలో నీ పక్కనే కూర్చున్నాను కదా, గుర్తొచ్చిందా? రాలేదయ్యా, పొరపాటు పడ్డట్టు. చేయి కడుక్కోవడానికి వెళ్తూ కవర్ పట్టుకోమని ఇచ్చావు కదా, మర్చిపోయావా? నేను కూడా నీ చేతికి నా మొబైల్ ఇచ్చాగా, చేయి కడుక్కొని వస్తానని చెప్పి. చేయి కడుక్కొని వచ్చేలోగా నువ్వు నా మొబైల్తో లేవు కదా అక్కడ. పరిగెత్తి విసుగొచ్చిందన్నా. ఆ చివరి నుండి ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను నేను. ఎవరింటికి? నువ్వు ఇంటికి వచ్చావని తీసుకో. అలానే ఎవరు చెప్పారు నీకు? కౌన్సిలర్ నాగరాజనా? ఆయన నాకు చుట్టం కాదు. చుట్టం కాకుండానే వచ్చావా? ఎందుకన్నా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు? మాట్లాడిన చాలు, ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే నిన్ను ఏం చేస్తాను చూడు. మాట్లాడుతున్నావు. ఎక్కడి నుంచో వచ్చి పిచ్చి పిచ్చిగా. నువ్వు నాకు ఇచ్చిందే కదా నీకు ఇస్తున్నాను. ఎవరి పెళ్లికి వచ్చిన వాళ్ళని తీసుకుని రాపో. ఈ అన్న నేను పక్కనే కూర్చొని మాట్లాడుకున్నాం మునిరత్నం పెళ్లిలో. మునిరత్నం ఇంటి దగ్గర అని చెప్తున్నాను కదా, అక్కడే. అరే చూడండి నాగరాజనా, ఈయనే కదా నాకు కవర్ ఇచ్చింది. చూడు మరి ఈయనెవరు చెప్పు, మరి ఇతనెవరో? సద్గురు ఆయుర్వేద గ్రామ్ ఫ్లోర్ సోప్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ డిస్ట్రిబ్యూటర్లను నియమిస్తున్నది. ఆసక్తి ఉన్నవారు ఈ లింక్ ని క్లిక్ చేయండి. ఇక చాలు కానీ తీసుకోండి. మీకు తీసుకోండి. నేను ఎవరు పెళ్లికి వచ్చానో వాళ్ళని తీసుకుని రాపో. అయ్యో అసలు తీసుకొస్తే ఎవరు? నువ్వే అన్నా. ప్లీజ్ అన్నా ఇచ్చేయన్నా, కాళ్ళు పట్టుకుంటానన్నా. అలా మాట్లాడకన్నా, నీకు ఇచ్చేసాను కదా. నా మొబైల్ నాకు ఇచ్చేయన్నా ప్లీజ్ అన్నా. నీకు ఇచ్చేసాను కదా. నాకు వద్దంటే వద్దు, వస్తాను. కొబ్బరికాయ ఉంచు అని చెప్పి నాకు ఇచ్చేలేవు కదా, నేను పట్టుకున్నాను. నేను చేయి కడుక్కొని వస్తానని చెప్పి నా ఫోన్ నీకు ఇచ్చేలేను కదా. వచ్చేలాగా నువ్వు పెళ్లికి వచ్చినావని చెప్తున్నావా? చూడన్నా చూడరా, ఆయన పాటి పేపర్ చదువుకుంటాడు, డిస్టర్బ్ చేస్తాడు. చూడు పారిపోతున్నాడు. ఎందుకు రానిచ్చారు? నేనేం రానివ్వలేదు, ఇతనే వచ్చి మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంటాడో తెలియదు. ఎవరు మీదే? ఇదిగో నువ్వు తీసుకో. నా మొబైల్ నాకు ఇచ్చేయన్నా. చూడు నాకు తెలియదు. నువ్వు నా ఫోన్ ఇవ్వకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. చూడు నువ్వు ఎవరికి కంప్లైంట్ ఇచ్చుకుంటావో ఇచ్చుకో, అది నా కొబ్బరికాయ అయితే కాదు. మరి కంప్లైంట్ ఇస్తాను. నీది మొబైల్ ఉందా? సరే పోయి ప్రూఫ్ తీసుకొని రాపో. టెంకాయ ప్రూఫ్ అన్నా? అన్నా ఆయన చేయి వాసన చూడు, వస్తుందా? జిలేబీ వాసన వస్తుంది. కరెక్ట్, చూసారా? నేను ఏమైనా చెప్పాను ఆయనకి? మీ ఇంట్లో ఇప్పుడు ఏమైనా జిలేబీ తిన్నారా? లేదు. స్వీట్ ఏమైనా తిన్నారా? లేదు. వినండి వస్తుంది. లేదు అలాంటిది. వచ్చి ఆయన చేయి వాసన చూడండి సార్, జిలేబీ వాసన వస్తుంది. మాట్లాడు. ఆయన వస్తున్నారు. ఏంటి? ఆయన చేయి వాసన చూడండి సార్. ఎవరు? వేరే విషయం సార్. ఆయన చేయి వాసన చూడండి. చెప్పండి. వాసన చూడండి సార్. ఏమైంది మీకు? ఏంటి, ఏం జరిగింది? పంచాయతీ. ఏమైంది చూడండి. ఈయన ఎవరో నాకైతే తెలీదు. ఓకే, ఆయన మొబైల్ నేను తీసుకుని నా దగ్గర ఉన్న కొబ్బరికాయ ఆయనకి ఇచ్చానంట. నువ్వే తీసుకున్నావు, నువ్వే ఇయ్యాలి అంటున్నాడు. నేను అక్కడ సైడ్ నుండి వచ్చి ఇక్కడ కూర్చున్నాను. మీరు కంగారు పడకండి, నేను పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాను. పోలీసులు వస్తుంటారు ఇక్కడికి, వాళ్ళ కోసమే నేనే ఎదురు చూస్తున్నాను. పోలీసులు వచ్చిన వెంటనే జైలుకి తీసుకెళ్లిపోతాను. ఎందుకు ఎక్కడున్నారు వారు? అదిగో ఆ వ్యాన్ లో ఉన్నారు. రండి సార్. ఎక్కడ? అందులో కెమెరా ఉందండి. నువ్వు నవ్వకు, అందులో కెమెరా ఉంది. ఇది కామెడీ ప్రోగ్రామ్ అండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే షేర్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం మన పేజ్ ని ఫాలో చేయండి. సూపర్ బక్రా.